చెప్పుకోవడానికి పేరు పెద్ద, చూపించుకోవడానికి ఊరు దెబ్బ అన్నట్టు ఈరోజు కోకాపేట జరుపు మొత్తం భారతదేశంగా కోకాపేట అంటే ఒక పేరు ప్రఖ్యాతలు ఉండే ఒక ప్రాంతం. బాగా డబ్బులున్న వాళ్ళు, డబ్బులు పెట్టుకున్న అపార్ట్మెంట్లు కొనేవారనే ఒక మన పైన, ఈ ప్రాంతంలో ఉండే ప్రజలపైన ఒక అభిప్రాయం ఉన్నది. కానీ వాస్తవానికి ఎన్ని కోట్లు పెట్టి ఇక్కడ అపార్ట్మెంట్లు కొన్నా, విల్లాలు కొన్నా కూడా ఇక్కడ పరిస్థితి ఎలా ఉన్నదని ఒక్కసారి ఈరోజు మనం మై హోమ్ అవతారే కానీ, హాల్మార్క్ విసినియా కానీ, లేకపోతే అవతల ఉన్న మై పీక్, డేబేరీ పీక్ మరియు మిగతా అపార్ట్మెంట్ ఇక్కడ నివసిస్తున్న వంటి మా సోదరులందరూ కూడా ఎంత దౌర్భాగ్య పరిస్థితితో ఇక్కడ ఉన్నారనేది ఒక్కసారి చుట్టుపక్కల ఈ ప్రాంతం చూస్తే మనకు అర్థమవుతుంది. 5 నిమిషాలు బయట కూర్చుంటే చాలు, దుమ్ము ఎక్కడికి వెళ్ళి వచ్చి పడుతుందో తెలియదు, ఏ బండి ఎక్కడి నుంచి ట్రాఫిక్ పోతుందో తెలియదు. రోడ్ల పరిస్థితి దౌర్భాగ్యంగా మారింది. నేను ప్రభుత్వ పెద్దలకి ఆక్షన్లు వేసి ఇక్కడ ఉన్న ప్రాంతంలో డబ్బులు సంపాదించడమే కాదు, అపార్ట్మెంట్లు కోట్ల రూపాయలకు అమ్ముకొని ఆదాయం సమకూర్చడమే కాదు, ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా ప్రజలు ఇక్కడ పడుతున్న ఇబ్బందులు కూడా అడ్రస్ చేయాల్సిన ఒక బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఆర్ఎంసీ ప్లాంట్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఒక నామ్స్ కి వ్యతిరేకంగా ఏదైతే ఆర్ఎంసీ ప్లాంట్లు ఇక్కడ నిలిచినాయో, లేకపోతే క్రషర్స్ ఇక్కడ పెట్టినారో, అవన్నీ కూడా గండిపేట మండలంలో ఆర్ఎంసీ ప్లాంట్లు ఏది కూడా ఉండడానికి వీల్లేదు. ఇది ఎక్కడికి వెళ్ళి తెస్తారు ఏంటనేది అది ప్రభుత్వ అధికారులు మరియు బిల్డర్స్ యొక్క హెడేక్, మాకు సంబంధం లేదు. కానీ ప్రజలు కాపాడుకోవాల్సిన ఒక బాధ్యత వాటికి ప్రభుత్వానికి ఉన్నది, స్థానిక ప్రజాప్రతినిధులకు ఉందని మీ అందరికీ గుర్తు చేస్తున్నా. ఈరోజు చిన్న శాంపుల్ సైజులోనే ఇక్కడ ఉన్న స్థానికంగా అపార్ట్మెంట్ అసోసియేషన్ వాళ్ళు దాదాపు 100-200 మంది ఇక్కడ జరగడం జరిగింది. కానీ ఒకటి మాత్రం నేను ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నా, తొందరలో ఈ సమస్యల పట్ల మీరు పోరాటం చేయకపోతే, సమస్యలను ఎట్లా పరిష్కరించాలో ఆలోచన చేయకపోతే దాదాపు 10,000 మందితో మహిమ అవతార్ చొరస్తాను మేము నిర్బంధం చేస్తామని చెప్తున్నాం. థ్యాంక్ యూ.